ఇప్పుడేంటంటే ఝాన్సీ అమ్మ నెక్లెస్ చాలా కాస్ట్లీ అంట. అది ఒకవేళ తెలుసో లేక తెలియకనో ఉండకపోవచ్చు. అయినా ఓపెన్ చేసి చూపించారంటే ఎవరికి ఏ ప్రాబ్లం ఉండదు కదా. చూపించండి బ్రో. తర్వాత బాక్స్. ఆ తర్వాత బాక్స్. చూశారుగా, వీటిలో నా చెల్లికి పెట్టిన నగలు మాత్రమే ఉన్నాయి. వధువు ఇంటి వారిని ఇలా సందేహిస్తున్నారే. వదిన గారు, ఎవరు వీళ్ళంతా? సంబంధమే లేకుండా పెళ్లి దగ్గరికి వచ్చి ఇలా గందరగోళం చేస్తున్నారు. హలో హలో, తొందరపడకండి. ఇంకా చాలా ప్రశ్నలు మిగిలే ఉన్నాయి. ఏంటి, ఏం ప్రశ్నలు? ఈ నగలను ఇక్కడ అందరి ముందు చూపించారు. అయితే ఎందుకు పెరటి వాకిలి గుండా వెళ్ళి పెరటి వాకిలి గుండా వచ్చారు ఇవి తీసుకొని? చూసేసాడా? అది నగలు కొంచెం డల్గా ఉంటే అందుకే పాలిష్ వేయిద్దామని తీసుకెళ్ళాను. కొత్త నగలకు పాలిషా? ఈ సినారియో నేను ఎక్కడో విన్నట్లుందే. ఆ నగలను కొంచెం ఇలా ఇవ్వండి. లేదు, అరే ఇవ్వండి బాసు. ఏంటన్నా ఇది? అన్నిటినీ పెట్టించాను, చెక్ చేసుకోండి. నగా నట్రాన్ని సభలోకి వచ్చేశాయి. అవన్నీ ఎలా ఉన్నాయో, నాణ్యమైనవో కావో చూద్దాం. కంగారు పడకుండా ఎలా ఉండగలం? అది వాళ్ళు పెట్టినవన్నీ కవరింగ్ నగలే. తెలిసిందా? ఓకే. అయ్యా, నేను బట్టల కొట్టు వాళ్ళ అబ్బాయినే, కానీ కొద్ది రోజులు నగల కొట్టులో పనిచేశాను. ఏదైనా నగలు చూస్తే చాలు అది ఒరిజినలా డూప్లికేటా అని ఈజీగా చెప్పేయగలను. అదేవిధంగా మీరు తీసుకొచ్చిన నగల్లో ఒక్క చిన్న స్థానంలో కూడా బంగారం లేదు, మొత్తం డూప్లికేటే.